హాయ్ ఫ్రెండ్స్, మీరందరూ బాగున్నారా? మీ అందరి కోసం మరొక హెల్తీ రెసిపీ తీసుకొచ్చానండి. అది ఏంటంటే స్ప్రౌట్స్తో పోహా చేసుకుందామండి. స్ప్రౌట్స్ ఎంత ఆరోగ్యకరమో మీ అందరికీ తెలుసు కదండి. అలాగే పోహా కూడా ఎంత ఆరోగ్యకరమో మీ అందరికీ తెలుసు కదా. అందుకే రెండు కలుపుకుని డబుల్ హెల్తీగా చేసేసుకుందాం రండి. ముందుగా పోహాని తీసుకుని దాంట్లో కొంచెం వాటర్ వేసుకుని బాగా క్లీన్ చేసుకుందామండి. సో ఎక్కువసేపు ఉంచక్కర్లేదండి. ఇలాగ వాటర్తో ఇలా బాగా క్లీన్ చేసేసుకుంటే చాలన్నమాట. చూసారు కదా, ఈ విధంగా మనం పోహాని బాగా క్లీన్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకుందామండి. అంటే దీంట్లో పోపు వేసుకోవడానికి అన్నమాట. సో దీంట్లోనే కొంచెం జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, ఇంకా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకుందాం. సో ఇవి ఇలాగా బాగా ఫ్రై అయిపోయాక దీంట్లో మనం స్ప్రౌట్స్ యాడ్ చేసుకుందామండి. స్ప్రౌట్స్ అనేవి ఎర్లీ మార్నింగ్ మనం ఒట్టిగా తిన్నా పర్వాలేదండి. అలా తినలేని వాళ్ళు ఇలాగా చేసుకుని తింటే కూడా చాలా హెల్దీ అనమాట. స్ప్రౌట్స్తో ఇంకా మనం స్ప్రౌట్స్ దోశ, స్ప్రౌట్స్ చాట్ ఇలా చాలా రకాలు చేశానండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని అన్ని వీడియోస్ వాచ్ చేయండి. మరి దీంట్లోనే కొంచెం చిటికెడు పసుపు ఇంకా ఉప్పు వేసుకుని బాగా మిక్స్ చేసుకున్నాక బాగా కడిగి పెట్టుకున్న పోహాను కూడా యాడ్ చేసేసుకుందాం. ఇలాగా అటుకులన్నీ వేసుకున్నాక వీటిని బాగా మిక్స్ చేసుకుందామండి. నిజంగా చూస్తేనే చాలా బాగుంది కదా, తింటే కూడా చాలా బాగుందండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ఖచ్చితంగా చేయండి, మీకు బాగా నచ్చుతుంది. ఫైనల్గా మనం లైమ్ జ్యూస్ స్క్వీజ్ చేసుకుంటే మన యమ్మీ పోహా ఇంట్లోనే చాలా హెల్తీగా రెడీ అయిపోతుందండి. నాకైతే ఇది చాలా నచ్చిందండి. మీరు కూడా ఫాస్టింగ్ చేసేవాళ్ళు, కానీ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసేవాళ్ళు, ఇంకా నైట్ టైం లైట్ ఫుడ్ తినాలనుకునే వాళ్ళు ఇది చేసుకుని తినండి. బలానికి బలం, టేస్టీకి టేస్టీ. సో మరి ఇంకెందుకు ఆలస్యం, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాంటి హెల్తీ రెసిపీస్ చాలా ఉన్నాయండి. అన్ని వీడియోస్ కూడా వాచ్ చేసి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇంకా కిడ్స్ హెల్తీ స్నాక్స్, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్, నాన్ వెజ్ రెసిపీస్, యమ్మీ రెసిపీస్ ఉన్నాయి. తప్పకుండా వాచ్ చేయండి.